మన రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎక్స్లో తెలిపారు. మన రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండి దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ తమ వెన్నంటే నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయమని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు వ్యవసాయ సుస్థిరత కేవలం నీటి సంరక్షణతోనే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలపాలి, నిలిచిన నీటిని భూమిలోకి పంపాలి అనే నినాదంతో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను కాపాడుకుంటూ భూమిని ఒక భారీ జలాశయంగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. గ్రామ స్థాయిలో గ్రామ సంఘ సహాయకుల సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేదే చంద్రబాబు ఆలోచన అని, అందుకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ శాఖ పనిచేస్తోందన్నారు. గ్రామాల్లో మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఈ శాఖ తోడ్పాటునందిస్తోందని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ పై దండయాత్ర, సైకిల్ యాత్ర మంచి ప్రభావం చూపిందని, ఇప్పటి వరకు ప్రేమతో చెప్పి చూశాం, మార్పు రాకపోతే దండిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హెచ్చరించారు. డ్రగ్స్ మహమ్మారి ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాని ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. వైసీపీ రాజకీయ పార్టీలా కాకుండా ప్రజలను మభ్యపెట్టే డ్రామా కంపెనీలా తయారైందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. శాసనసభలో ఒకవైపు అమరావతి రాజధాని అని ఒప్పుకుంటూనే బయట మాత్రం రాజధానిపై విషం చిమ్మటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి నార్త్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని గుర్తించడం కోసం మెడికల్ కిట్స్లతో తనిఖీలు చేశారు. 110 మందిని అనుమానితులను తనిఖీ చేయగా 16 మందిని గుర్తించారు. యువతను మాదక ద్రవ్యాల వినియోగ అలవాట్ల నుండి దూరం చేసి వారిని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తులుగా తీర్చిదిద్దటానికి శ్రీకారం చుట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మరో 2 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసు అధికారులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా జీవించేలా శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నీటి భద్రతలో రైతులు, ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిన్న కురిసిన అకాల వర్షం ధాటికి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అతలాకుతలమైపోయింది. దాదాపు 2 గంటలకు పైగా వాన, గాలులతో జనజీవనం స్తంభించింది. ఉరుములు, పిడుగులు, శబ్దాలతో జనం బెంబేలెత్తిపోయారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు జలాశయంగా మారిపోయాయి. వాన నీరు, డ్రైనేజీ నీరు కలిసి రోడ్లపై నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండల వ్యాప్తంగా వాన ప్రభావం ఉండటంతో మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. విజయవాడ రూరల్ మండలం నున్న, మైలవరం తదితర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట పూర్తిగా తడిచిపోయింది. మరోవైపు కళ్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంట తడిచి ముద్దైంది. పంట తడవకుండా పట్టాలు కప్పేందుకు రైతులు పరుగులు పెట్టారు. ఎండబెట్టిన విత్తనాలు తడవడంతో తేమ శాతం సాకుతో ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గిస్తే బాధ్యత ఎవరు వహిస్తారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ దర్శించుకున్నారు. అంతకుముందు ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.